Hello friends, welcome to Nandi. Sorry for the delay. నేతన్నకు చేయూత స్కీమ్ ఇది ఆల్మోస్ట్ 2017లోనే స్టార్ట్ చేశారండి. కానీ ఇప్పటికి ఇది 3 ఇయర్స్ టైం పీరియడ్కి మాత్రమే అనౌన్స్ చేశారు. సో ఈ ఇయర్ 3 ఇయర్ టైం పీరియడ్ ఎండ్ అయిపోయింది. కానీ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ మెనీ వర్కర్స్ ఈ స్కీమ్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారని కేటీఆర్ గారు అనౌన్స్ చేశారు. సో ఈ స్కీమ్ మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బెనిఫిట్ ఆల్మోస్ట్ 35,000 హ్యాండ్లూమ్ ఫ్యామిలీస్ అండి. ఇది ఎక్కడి నుంచి అనౌన్స్ చేశారంటే ప్రగతి భవన్. ఇది కావాలనే ఫ్యాక్ట్ బేస్డ్ లాగా చెప్పానండి, తెలియని వాళ్ళకి కోసం మాత్రమే. ప్రగతి భవన్ ఇస్ ద రెసిడెన్స్ అండ్ ప్రిన్సిపల్ వర్క్ ప్లేస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఎక్కడ ఉందండి? పంజాగుట్ట, హైదరాబాద్ లో ఉంది. ఈ స్కీమ్ ప్రకారం హ్యాండ్లూమ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 8% సేవ్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళకి ఎక్స్ట్రా 16% యాడ్ చేసేసి 3 ఇయర్స్ టైం పీరియడ్ తర్వాత ఇంట్రెస్ట్తో కలిపి వాళ్ళకి బ్యాక్ మనీ ఇస్తుంది. పవర్ లూమ్ సెక్టర్, పవర్ లూమ్ వర్కర్స్ అయితే వాళ్ళు 8% సేవ్ చేస్తే అదనపుగా 8% గవర్నమెంట్ ఇస్తుంది. సో ఆల్మోస్ట్ మొత్తం టైం పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్తో సహా వాళ్ళు ఏదైతే సేవ్ చేశారో అదంతా అమౌంట్ వాళ్ళకి బ్యాక్ ఇస్తుంది. ఇంతకు ముందు స్కీమ్లో ఓన్లీ వర్కర్స్ అండర్ అ సొసైటీ, వాళ్ళు ఏదో ఒక సొసైటీ కింద రావాలి, సో అప్పుడే వాళ్ళు ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యుయేషన్ ఏది లేదు. ఎనీ హ్యాండ్లూమ్ వర్కర్ ఆర్ ఎనీ పవర్ లూమ్ వర్కర్ వాళ్ళందరూ ఈ స్కీమ్కి ఎలిజిబుల్. అండ్ ఇప్పుడు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే, ఈవెన్ ఒకప్పుడు రష్యాకి అగేన్స్ట్గా ఉన్న నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు చైనాకి అగేన్స్ట్గా మారుతుందేమో అని చెప్పేసి డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. అందుకని అది న్యూస్లో వచ్చింది. సో అది ఒక ఫ్యాక్చువల్ బేస్డ్గా నేను చెప్పాను. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ ఫేమస్ ఫర్ దిస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అండి, నాడు నేడు ప్రోగ్రామ్. ఇది ఎందుకంటే టు ఇంప్రూవ్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ అండ్ ఆల్సో టు డిక్రీజ్ ద డ్రాప్ అవుట్ రేట్. క్వాలిటీ ప్రొవైడ్ చేయడానికి అండ్ డ్రాప్ అవుట్ రేట్ తక్కువ చేయడానికి ఈ స్కీమ్ అనౌన్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇది మిషన్ మోడ్ స్కీమ్ అండి, అంటే 3 ఇయర్స్ వరకు కంటిన్యూ అవుతుంది. 2019-20లో స్టార్ట్ చేశారు. అండ్ 9 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్స్ పైన ఇది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ అండ్ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రొవైడ్ చేయడానికి, అండ్ మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ ఏవైతే ఉంటాయో స్కూల్స్లో అవన్నీ చేయాలి. అండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయాలి, బికాస్ ప్రాపర్ లైట్ అండ్ ఫ్యాన్స్ ఆర్ నీడెడ్ ఇన్ క్లాస్ రూమ్స్. అంతేకాదండి ప్రాపర్ ఫర్నిచర్ కూడా ప్రొవైడ్ చేయాలి. నాట్ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్, స్టాఫ్ రూమ్స్ ప్రొవైడ్ చేయాలి, స్టాఫ్కి టాయిలెట్స్ ప్రొవైడ్ చేయాలి, ఇవన్నీ. అండ్ గ్రీన్ చాక్ బోర్డ్స్, అంటే పొల్యూషన్ ప్రొవైడ్ చేయకుండా లైక్ గ్రీన్ చాక్ బోర్డ్స్ అని అంటారండి. Painting to schools, which creates a positive environment in the school students. అండ్ ఇంగ్లీష్ ల్యాబ్స్ ప్రొవైడ్ చేయాలి, కాంపౌండ్ వాల్స్ కట్టాలి. అంటే 9 ఇవన్నీ కాంపోనెంట్స్ అండర్ దిస్ స్కీమ్ అండి. ఈ స్కీమ్ ఇప్పుడు న్యూస్లో ఎందుకు వచ్చింది అని అంటే, తెలంగాణలో కూడా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ అనుకుంటుంది. సో అంటే దాట్ ఫేమస్ దిస్ స్కీమ్ ఈజ్. ఇంతకు ముందు కరెంట్ అఫైర్స్లో ఆల్రెడీ మనం G7 గురించి, G7లో ఉన్న కంట్రీస్ గురించి తెలుసుకున్నామండి. రీసెంట్గా G7 సమ్మిట్ జరిగింది. సో దాని అవుట్కమ్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. G7 సమ్మిట్ ఎక్కడ అయింది? కార్బిస్ బే, కార్న్వాల్, యునైటెడ్ కింగ్డమ్లో జరిగిందండి. దాని రిజల్ట్ 2 విషయాల గురించి ఉంది. ఒకటేమో COVID-19 పాండమిక్ని ట్యాకిల్ చేయడానికి, క్లైమేట్ చేంజ్ని అరికట్టడానికి. అంతేకాదండి చైనా ఈజ్ బికమింగ్ అ గ్లోబల్ పవర్ నవ్ డేస్. సో దాని పవర్ తక్కువ చేయడానికి కొన్ని మెజర్స్ తీసుకున్నారు. ఇవే చాలా ఇంపార్టెంట్ మెజర్స్. ఇందులో ఏమేమి తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. బోరిస్ జాన్సన్, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద UK, has proposed a 5-point plan in order to prevent future pandemics. ఇలా కోవిడ్ లాంటి ఫ్యూచర్లో ఇంకెప్పుడు పాండమిక్స్ వచ్చినా కానీ ట్యాకిల్ చేయడానికి తను ఒక 5-point ప్లాన్ స్ట్రాటజీ అనౌన్స్ చేశారు ఈ స్కీమ్లో. అదేంటి అని అంటే, ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలుసు COVID-19 లైక్ యానిమల్స్ డిసీజెస్ నుంచి మనకి స్ప్రెడ్ అయిపోయింది అని. సో జూనాటిక్ రీసెర్చ్ హబ్, జూనాటిక్ అంటే యానిమల్స్కి సంబంధించిన ఒక రీసెర్చ్ హబ్ వరల్డ్ వైడ్ నెట్వర్క్లో పెట్టాలి. ఇంతే కాదండి ట్రీట్మెంట్స్ అండ్ వ్యాక్సిన్స్కి కొత్త ట్రీట్మెంట్స్ అండ్ కొత్త వ్యాక్సిన్స్ అవసరం పడుతుంది కొత్త డిసీజెస్ రావడం వల్ల. సో అలాంటివి ట్యాకిల్ చేయడానికి ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, అంటే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ఇండస్ట్రీ ప్రొవైడ్ చేసి దాంట్లో ఈ న్యూ ట్రీట్మెంట్స్ అండ్ న్యూ వ్యాక్సిన్స్
కరెక్ట్ టైంకి ఆర్ కరెక్ట్గా అందేలాగా చేయాలి. ఇంతే కాదండి, ఎర్లీగా మనకి ఈ పాండమిక్స్ గురించి తెలిసేటట్టు ఒక గ్లోబల్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ డెవలప్ చేయాలి. అండ్ ఫ్యూచర్లో హెల్త్ ఎమర్జెన్సీ ఏదైనా క్రియేట్ అవుతే దానికి సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేటట్టు అగ్రిమెంట్ జరపాలి గ్లోబల్ ప్రోటోకాల్స్ పైన. ఇంతే కాదని ట్రేడ్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రెడ్యూస్ చేయాలి అని చెప్పేసి బోరిస్ జాన్సన్ ప్రపోజ్ చేశారు. ఇవన్నీ హెల్త్ గురించే అండి. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు వ్యాక్సిన్ షార్టేజెస్ అవుతున్నాయి కదండి. సో G7 కంట్రీస్ అన్నీ కలిపి మిగతా డెవలపింగ్ కంట్రీస్కి దగ్గర దగ్గర 1 బిలియన్ వ్యాక్సిన్స్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి దే ఫార్మ్డ్ అన్ అజెండా. అండ్ క్లైమేట్ చేంజ్కి 2050 వరకు G7 కంట్రీస్ అందరూ ప్లెడ్జ్ చేశారు అండి, లైక్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2050 అని చెప్పేసి. అంతేకాదు చైనాని కంటైన్ చేయడానికి చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది కదండి. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గురించి నేను వేరే కొత్త వీడియో చేస్తాను. సో దానికి అగేన్స్ట్గా అంటే కౌంటర్గా B3W అంటే బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది టు ఫండ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ ఇన్ ద లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. ఇంతే కాదండి, డిజిటల్ కరెన్సీస్ని రెగ్యులేట్ చేయాల్సిన నీడ్ ఇప్పుడు అవసరం పడింది. ఎందుకంటే దానివల్ల చాలా టెర్రరిస్ట్ ఫైనాన్సెస్ జరుగుతున్నాయి, హవాలా స్కీమ్స్ అవుతున్నాయి, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అని చెప్పేసి దాన్ని రెగ్యులేట్ చేయాలి అని చెప్పారు. ఇది ఫ్యాక్ట్ కోసం పెట్టానండి. లైక్ ఇంతకు ముందు ఫేస్బుక్ అనౌన్స్ చేసిన క్రిప్టో కరెన్సీ ఆర్ డిజిటల్ కరెన్సీని లిబ్రా అని పిలిచేవారు. దాని పేరు చేంజ్ చేశారండి, డయం అని చెప్పేసి. ఇంకొకటి చైనా తైవాన్ మధ్యలో ఇష్యూ అండి. తైవాన్ని చైనాలో ఇంక్లూడెడ్గా ట్రీట్ చేసుకుంటుంది, కానీ తైవాన్ ట్రీట్ ఇట్ యాజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. అంటే చైనాలోనే వండుకుంటూ తనకంటూ తాను పాలసీస్లో ఇండిపెండెంట్గా మూవ్ అవుతుంది తైవాన్. ఈ రెండిటి మధ్యలో గొడవలు అవుతున్నాయండి. సో అందుకని చెప్పేసి దేర్ షుడ్ బి ఎ ప్రమోషన్ ఆఫ్ పీస్ ఇన్ తైవాన్ స్ట్రేట్ అని G7 కంట్రీస్ ఎజెండా డిక్లేర్ చేశారు. అండ్ వాట్ ఈస్ మీన్ బై స్ట్రేట్ అంటే ఏ నారో పీస్ ఆఫ్ వాటర్ విచ్ ఈస్ కనెక్టింగ్ టూ లార్జ్ వాటర్ బాడీస్ అంటే that is called as a strait. And G7 గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను, which are the countries under G7 and why it is earlier called as G8 because Russia was included in it. తర్వాత కొన్ని రోజుల తర్వాత రష్యా బయటికి రావడం వల్ల మళ్ళీ దాన్ని G7 అని పిలవడం జరిగింది. అండ్ ఈ సమ్మిట్కి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా వాజ్ ఇన్వైటెడ్ బై బోరిస్ జాన్సన్ అండ్ పిఎం మోడీ గారు వర్చువల్ మీట్లో ఈ మీటింగ్ అటెండ్ అయ్యారు. సో వాట్ ఈస్ మీన్ బై నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనండి. కోల్డ్ వార్ ఎరా అంటే యుఎస్ఎస్ఆర్కి యుఎస్కి మధ్యలో జరిగే వార్ మధ్యలో ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ డైరెక్ట్ వార్, అందుకే ఇండైరెక్ట్ వార్, అందుకే కోల్డ్ వార్ ఎరా అని అంటారు. సో అప్పుడు యుఎస్ఎస్ఆర్కి అగేన్స్ట్గా ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. వాట్ ఇట్ ఈస్ అన్ మిలిటరీ అలయన్స్, మిలిటరీ కూటమి అండి. ఎస్టాబ్లిష్డ్ అండర్ విచ్ ట్రీటీ? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ. ఈ ట్రీటీని వాషింగ్టన్ ట్రీటీ అని కూడా అంటారు. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? 1949లో. ఇందులో ఎవరెవరు ఉంటారు? యునైటెడ్ స్టేట్స్, కెనడా అండ్ మోస్ట్ ఆఫ్ ది వెస్టర్న్ యూరోపియన్ నేషన్స్ ఉంటాయి. సో ఇది ఎందుకు అనండి, కలెక్టివ్ సెక్యూరిటీ. ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్ అండి. కలెక్టివ్ సెక్యూరిటీ అగేన్స్ట్ ద సోవియట్ యూనియన్ అంటే యుఎస్ఎస్ఆర్. తర్వాత అది 1991లో రష్యా అని పిలవడం జరిగింది. సో ఇందులో ఇంపార్టెంట్ ఒకటి ఏంటి అంటే ఆర్టికల్ 5 అండి. అండర్ దిస్ ప్రొవిజన్ ఆర్టికల్ 5 ఏంటి అంటే ఇందులో ఉన్న ఏ ఒక కంట్రీ పైన రష్యా అటాక్ చేసినా కూడా మిగతా అన్ని కంట్రీస్ పైన అటాక్ చేసినట్టే భావించి అవన్నీ కలిసి రష్యా పైన అటాక్ చేస్తాయి. ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రొవిజన్ అండి. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఈ ఆర్టికల్ 5ని ఇన్వోక్ చేశారు అంటే ఒకే ఒకసారి అండి. ఎప్పుడు అంటే 9/11 యుఎస్ అటాక్ అయింది కదండి, అప్పుడు నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా అల్ ఖైదాని ఓవర్కమ్ చేయడానికి ఈ ఆర్టికల్ని ఇన్వోక్ చేశారు.